మధ్యలో అందరిని అంతే చంపడం ఎందుకు? వీడు అందరిని తీసుకెళ్లి దోచుకోమంటం ఎందుకు? ఎందుకు తమ్ముడు ఇది దరిద్రం? ఆ? ఎట్లా వీళ్ళని ఎట్లా చదివి ఎట్లా కరెక్ట్ అంటారో నాకు అర్థం కాలేదు. ఆ పాత నిబంధనలు అంతా అయిపోయింది, అది మనం చదవకూడదు అన్నప్పుడు మళ్ళీ దాంట్లో పాత నిబంధనలు కొన్ని తీసుకోవాలా అంటారు, మిగతా ఏం తీసుకోకూడదు. అవును అవును. అది నాకు తెలిసి నువ్వు గనక ఇక చర్చికి వెళ్ళటం కాదు కదా, నువ్వు కనీసం ఒక 100 మందిని చర్చికి వెళ్ళకుండా ఆపాలి. నువ్వు ఏ పాస్టర్ దగ్గరికైనా వెళ్ళు, నాకు ఫోన్ ఫోన్ చేస్తే వాడి సంగతి నేను చూసుకుంటా. తప్పకన్నా. అరే నేను మారాలా అంటే నాకు కొద్దిగా చెప్తారన్నా, ఎట్లా గుడి పోవాలన్నా ఏమన్నా? నువ్వు మారాలంటే ఏ పూజా దగ్గరికైనా వెళ్ళి సిస్టంలో 3 మునికలు మునిగి. ఏ ఊరు మీది? కర్నూలు అన్న. కర్నూలులో గుళ్ళు ఉన్నాయి కదా, చాలా గుళ్ళు ఉన్నాయి కదా. అవునవునన్నా. రాయలసీమ కాదండి, మీరు రాయలసీమలో మీకు కలియుగ దేవుడే మీ రాయలసీమలో ఉంటే ఆ శవాన్ని ఎందుకు పట్టుకుంటారండి మీరు? నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి మహానుభావుడు ఆయన. మీరు ఆ యేసు పట్టాలు అన్ని తీసేసి వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టుకోండి. ఒక నిమిషం లైన్ లో ఉంటాం, ఒక నిమిషం లైన్ లో. హలో, ఓకే ఓకే వస్తాను, 5 నిమిషాలు. అది తమ్ముడు, ఆ మాటిని నువ్వు అవన్నీ తీసేయి. మొత్తం యేసు పటాలు కానీ ఏది ఉండడానికి లేదు ఇక. అది శవం. నువ్వు శివాన్ని మొక్కలు కానీ శవానికి మొక్కకూడదు మనం. కరెక్ట్ అన్న. శివం అంటే శుభం, అవునండి. శవం అంటే అశుభం. అవునండి. చెక్క మీద ఎలాంటిది ఏంటి? శవమే కదా, పీనుగే కదా. పీనుగు అశుభమే కదా మనకి. నా పాయింట్ కరెక్టేనా? కరెక్టే. కాబట్టి నువ్వే కాకుండా నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ నువ్వు ప్రభావితం చేసి ఖచ్చితంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయి నా మాటిని. తప్పక. నేను ఇంతకుముందు పాస్టర్ని. ఈ దరిద్రం అంతా కూడా చదివిన తర్వాత, ఈ పాస్టర్లు దోచుకునే విధానం చూసిన తర్వాత, ఈ దేశానికి వీళ్ళు అరిష్టం, ఈ దేశాన్ని నాశనం చేస్తారు ఈ పాస్టర్లు. అలాగే కుటుంబాలని చిచ్చు పెడుతున్నారు. అన్నకి తమ్ముళ్ళు లేకుండా, అన్నకి చెల్లి లేకుండా, భార్యకి భర్త లేకుండా, తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు దోపిడీ కోసం ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను ఈ బైబిల్ మొత్తం చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథం 420 అని ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో రాబోతుంది అది. అందులో ఈ వచనాలన్నీ ఉంటాయి. ఈ పుస్తకం వస్తే ఒక్కొక్క పాస్టర్ కి దిబిడే కొడుకులు ఉత్సబడాలి ఒక్కొక్కడికి. ఏమంటావు? ఖచ్చితంగా నువ్వు దేవుడితో ఫైట్ చేయి తమ్ముడు. నమ్మడానికి లేదు, నా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ మీకే. పరిశుద్ధ గ్రంథం అంటారు, అంతా అశుద్ధమే. దావీదుతోనే దావీదు భార్యనే దావీదు కొడుకులతో దెంగిస్తాడు యెహోవా. అవునన్నా, అది కూడా విన్నాను. ఇంకేం పరిశుద్ధం? తల్లితో కొడుకుని దెంగిచ్చేవాడిని ఏమన్నారు? బ్రోకర్ అంటారా, దేవుడు అంటారా? మరి అట్లాంటి బ్రోకర్ని మనం ఎందుకు నమ్మాలి తమ్ముడు? మీ వీధిలో నేను మారేటప్పుడు అంత మొత్తం జరుగుతుంది. వీడియో తీసి పెట్టాలన్నా యూట్యూబ్ లో. నేను ఖచ్చితంగా నువ్వు మారి శుభ్రంగా గంగలో స్నానం చేయి. ఇప్పుడు పుష్కరాలు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది. గంగలో మునుగు శుభ్రంగా, మంచి ముహూర్తం ఇది. మునిగి మీరు, మీ భార్య గారు, మీ పిల్లలు, మీ ఇంటి నన్ను చాలా దూరం పెట్టినారు. పర్వాలేదు, వాళ్ళు తెలుసుకుంటారు తమ్ముడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకునే టైంకి కొంచెం టైం పట్టుద్ది.
వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళ మైండ్లో కూర్చోబెడతారు. నువ్వు గనక మళ్ళీ మారిపోతే నీ పిల్లలు నాశనం అయిపోతారు, నీ కొంప నాశనం అయిపోయింది, నీకు ఏదో ఒకటి జరుగుద్దని బెదిరిస్తారు వీళ్ళు. దూరం పెట్టాను మాట్లాడడంలే నాతో. ఆ? దూరం పెట్టినారు చూసావా, యేసు అనేవాడు నీ కుటుంబాన్ని ఎంత నాశనం చేశాడో, నీ భార్య బిడ్డల్ని దూరం చేశాడు, నీ తల్లిని మీ తల్లి గారిని చంపేశాడు. అసలు ఆ విషయం సరే, చావు పుట్టక అనేది సరే ఎవరైనా చచ్చిపోతారులే కానీ హిందువులు చచ్చిపోతారు, ముస్లింలు చచ్చిపోతారు, క్రైస్తవులు చచ్చిపోతారు, జైనులు చచ్చిపోతారు, బుద్ధులు చచ్చిపోతారు. ఆ చావుని ఆపలేము. కానీ మీ ఇల్లు నాశనం అవటానికి ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియానే కారణం. ఓకేనా? అవునా కదా? అవును, కరెక్ట్ అన్న. పడుతున్నాను ఇంత బాధ ఎవరికి వేరే వాడికి కూడా రాకూడదు అంత ఇదిలో ఉన్నాను, ఇంత బాధపడుతున్నాను. ఈ బాధ ఎవరికి రాకూడదంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ బైబుల్లో ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తం మీరు ప్రజలకు చెప్పండి. మీరంతా రికార్డ్ చేశాను నేను, ఇదంతా కూడా ఒక వీడియో రూపంలో చేపిస్తా. చేపించి నీకు పెడతాను. దాన్ని ఏం చేస్తావు అంటే అందరికి షేర్ చేయి. ఇంత దరిద్రం ఉంది ఇందులో, నేను మారుతున్నాను, హిందూ మతంలోకి వస్తున్నా, సనాతన ధర్మంలోకి నేను వస్తున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్పేసి ఒక పిలుపు నువ్వు. ఏ పాస్ట్ అయినా సరే తమ్ముడు, ఎనీ టైం ఎనీ సెంటర్, నేనైతే రెడీ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని ఓడించడానికి, మన ధర్మాన్ని నిలబెట్టడానికి, మన ప్రజల్ని కాపాడడానికి. ఈ మత మార్పియా నుండి ప్రజలను రక్షించడానికే మేము మా టయాన్ని వెచ్చించి, మా డబ్బుని వెచ్చించి ఉన్నాం మేము. ఓకేనా? అందుకే బట్టి ఉన్నా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాస్టర్కి ఫోన్ చేసి నాకు ఇంత మనసు బాగాలేదు, మా అమ్మ నాకు చనిపోయింది, నా బాధ పడుతుంది, నాకు ఎవరికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు అన్న, మెసేజ్ కూడా పెట్టినా. లాస్ట్కి రాధా మనోహర్ దాతన్న మీ అమ్మ మీద నా ప్రేమ, నువ్వు ఇట్లా పోవద్దు, చనిపోవద్దు అని ఆయన నా మనసు శాంతపరిచినాడు అన్న. ఇప్పుడు బతికిన దానికి కారణం రాధా మనోహర్ దాతన్ననే అన్న. నేను ఇప్పుడు బతుకున్నానంటే. చూసావా తమ్ముడు, ఎవరు కరెక్ట్ అనేది నీకు అర్థమైందా? వాళ్ళకి కావాల్సింది నీ డబ్బే తమ్ముడు. పాస్టులు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు వాళ్ళు ఎంత ఎదవలో తెలుసుందిగా నీకు ఇప్పుడు. ఎంత ఎదవలో అర్థమైంది కదా పాస్టులు అనేవాడు. వాడికి కావాల్సింది డబ్బు మాత్రమే, అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదు తమ్ముడు. ఇతనన్నా ఈ దేవుడు కనీసం ఇప్పుడు బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, చనిపోతున్నాడంటే కనీసము మీ అమ్మ నా దగ్గరనే ఉందిలే, బాధపడవద్దు అని శాంతపరిచే నా కొడుకు అయితే దేవుడు అని కూడా శాంతపరుస్తారు. కానీ చనిపోవడానికి నన్ను ప్రేరేపించిన దేవుడు అని. అవును, చనిపోతున్నారు ఒక మనిషి. తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా, మీరు శివాన్ని నమ్ముకోండి, శవాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ బైబుల్ వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి తమ్ముడు. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశం భాగం దెబ్బ తింటున్నారు తమ్ముడు, ఈ పాస్టర్ దరిద్ర మొండా కొడుకులు. అలాగే వ్యభిచారం చేసే స్త్రీని, చాలా ఒళ్ళు అమ్ముకునే వాళ్ళని కూడా మోసం చేసి డబ్బులు దొప్పుతున్నారు వీళ్ళు. వీళ్ళ వల్ల ఎవ్వరికి మనశ్శాంతం లేదు. అన్నదమ్ములు విడిపోతున్నారు, భార్య భర్తలు విడిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా విడిపోయారు కదా. మనకేం సంబంధం తమ్ముడు? అక్కడెక్కడో ఎవడో ఒకడు దగులు బాజీగాడు, చాతగానోడు చచ్చిపోతే మనకేం సంబంధం? అసలు ఎవడో ఎక్కడో చచ్చిపోతాడు, మనకేం పని? మన ఇంట్లో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు రైలు కింద ఎవడో చచ్చిపోతాడు, మన కోసం చచ్చిపోయినట్టేనా? వాళ్ళ గొడవలు వాళ్ళ కొడుకు వస్తారు, మనకేం సంబంధం అసలు? ఇప్పుడు విచిత్రం అన్నమాట. ఎక్కడో ఏదో సంఘటన జరిగితే మీ ఇంటికి సంబంధం ఏందంటాను నేను. మీరెందుకు విడిపోవాలి? మీకు మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి? మీ భార్య పిల్లలతో మీరెందుకు విడిగా ఉండాలి? ఇది ఎంతవరకు లాజిక్? అసలు ఏంది ఇది? ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు ఎంత ఘోరం అంటే తమ్ముడు, నిజంగా ఆలోచిస్తే ఎవడో ఎక్కడో ఎవరినో చంపేస్తే సిలివేసి ఇక్కడ మనం బాధపడడం ఎందుకు? మనం డబ్బులు పాస్టర్లు ఇయటం ఎందుకు?
పాస్టర్లకి మన జీవితాంతం వాళ్ళకి ఊడికం చేయటం ఎందుకు? ఏంటిది? ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదో అది ఇక్కడ కనీసం ఇక్కడికి వచ్చి దేవుడు వచ్చి ప్రచారం చేయడం అది కూడా లేదన్న. ఎవరినో పంపించాను అంటే మనం బాలితలము ఎవరినో పనోని పంపించాను తోమా అంట, అందుకు మారదామంట. ఎవరో పనోని పంపించి మారంటే తోమ వచ్చింది లేదు చచ్చింది లేదు. వాడు తోమ సమాధి విదేశాల్లో కూడా ఉంది తమ్ముడు. చెప్తాడన్నా. మరి అక్కడ కూడా పోయి చెప్పాడు వాడు, అక్కడ కూడా చచ్చాడా? పోనీ ఇక్కడ అంటే కేరళలో చచ్చాడు అనుకుందాం తోమ అనేవాడు, మరి విదేశాల్లో కూడా చచ్చాడా తోమ అనేవాడు? డబల్ యాక్షన్ ఏమైనా ఉందా? ఘోర అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం ఉండాలి కదన్న జ్ఞానం, అంత అబద్ధాలు చెప్పుకుంటాం. ఇప్పుడు జ్ఞానం ఉంటే పాస్టర్లు ఎందుకు అవుతారు? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, పాస్టర్లో జ్ఞానవంతుడు ఉండడు. అసలు జ్ఞానం ఉన్నవాడు ఎవడు పాస్టర్ కాడు. ఓకేనా? కానీ నా మాట సరే, మీ భార్య పిల్లలు నీతో మాట్లాడిపోయినా ఎప్పటికైనా మాట్లాడతారు, నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయకు. కానీ నువ్వు భార్య పిల్లల్ని సహాయంగా చూసుకో. ఏంటి మీ అమ్మగారిని మీ పిల్లలు చూసుకో. నీకు పాప ఉందా? పాప ఉందన్న, పాప బాబు. ఆమె మీ అమ్మ. ఇప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మని నా కూతుర్లో చూసుకుంటా నేను. అందుకే అన్న కొద్దిగా అన్న ఛాన్స్ ఉన్న బతకడానికి. తర్వాత అంతకన్నా అది కూడా ఆలోచించలే. మనోహర్ దాస్ అన్న బతికిస్తాడన్న, అది మాత్రం చెప్పుకుంటా వచ్చేంత వరకు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మా పోరాటం అంతా మీకోసమే తమ్ముడు. మాకేం పని లేకపోతే ఈ పాస్టర్ల చేత తిట్లు తింటాం, దాడులు చేయించుకోవడం మాకు అవసరమా? అది ఏం లేదు, ఏదో నోటికి ఏదో మేము చెప్పింది కరెక్ట్ అనుకుంటాను. ఏం కరెక్ట్ ఉందన్న? నన్ను మార్చమని అన్న ఒక పాస్టర్ వచ్చి, ఇప్పుడు క్రిస్టియానిటీ నాకు దమ్ముంటే నేను మారిపోతున్నా కదా, దమ్మున్న మొంగడు అయితే నన్ను మార్చలేకపోతే వాళ్ళందరూ మారిపోవాలి. నువ్వు గట్టిగా సంకల్పం తీసుకొని ఏంటి రేపు శనివారం ఏం చేస్తామంటే ఉదయాన్నే లేచి స్నానం చేయి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపో. అయ్యా నేను నా స్వధర్మంలోకి రాదలుచుకున్నాను అని చెప్పు. ఆయన మంత్రోచ్చారణ చేస్తారు. వెంకటేశ్వర స్వామి పటం తీసుకో, ఇంట్లో పెట్టుకో, అన్ని శుభాలు. ఇంకా నీకు నీ దగ్గరే ఉన్నాడు కదా కలియుగ దైవం, ప్రపంచాన్ని ఏలే తండ్రి. అసలు సృష్టించింది ఎవరు? ఈ ఆది మూలం ఆయనే, నారాయణుడే. ఈ అసలు బైబుల్ సృష్టి అనేది చాలా అబద్ధం తమ్ముడు. ఎందుకంటే బైబుల్ సృష్టి 5,000 సంవత్సరాలు మించలా.